అదే వెంకటస్వామి గారు, ప్రొఫెసర్ సాయి పంచమి గారు, అందరికీ నమస్కారం. మరియు బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న మా బావగారికి శుభాకాంక్షలు. నిన్న ఇప్పుడే మా నాన్నగారు చనిపోయారు. సర్వపురాన్ని మా అక్కయ్య, నేను ముగ్గురు అక్క జిల్లా, ముగ్గురు అక్కయ్యలు, నేను తమ్ముడిని, చిన్నమ్మకి. నేను 10th అయిపోయిన తర్వాత సేమ్ తమ్ముడు మొదలులాగానే నేను కూడా బాగా వచ్చేసాను చదువుకోవడానికి. 10th నుంచి దాదాపు MSc వరకు తన దగ్గరే ఉండి చదువుకున్నాను. అది తన వద్దనే ఉండి చదువుకున్నాను. అది అంటే తన భార్య తరఫున పిల్లల్ని, అంటే భార్య తరఫున వాళ్ళని కూడా వేరేలా చూడకుండా ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా నన్ను చూస్తున్నారు. దాని తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు చిన్నప్పుడు చెవు ప్రాబ్లం ఉందండి. బావగారికి అప్పుడే జాబ్ వచ్చింది 96లో. తన బిజీ షెడ్యూల్లో కూడా నాకు 2 చెవులు అంటే ఆపరేషన్ చేయించారు హైదరాబాద్ తీసుకెళ్ళి. అది దానివల్లనే నేను ఇప్పుడు వినగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. అది ఎంత ఆదర్శం అంటే వేరే వాళ్ళు అయితే చేయలేకపోవచ్చు. ఒక తమ్ముళ్ళలాగా ఒక భావించి, అది ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నాకు ఒక ప్రాణభిక్ష పెట్టినట్టే అయిపోయింది. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఆయన భిక్ష. ఇంకా మాది హన్మకొండలో బాగా కిరాయిలైనా కూడా చదువుకోవడానికి ఒక స్టడీ హబ్లా ఉండేది. చిన్న 3 రూమ్ల ఇల్లు. సండే రోజే బాగా విలేజ్ అంటే డ్యూటీ నుంచి వచ్చేసరికి, కానీ ఆలోపే బంధువులు వచ్చేవారు. ఇల్లు మొత్తం నిండిపోయేది. అంటే ఒక చిన్నపాటి హాస్టల్లా ఉండేది. తనకి కనీసం పిల్లలతో కానీ మా అక్కయ్య గారితో కానీ గడపడానికి సమయం ఉండేది కదా. ఇప్పటికీ కూడా అట్లే ఉండేది వాళ్ళు. అంటే ఇంకోటి నా జాబ్ అండి. నేను 10 years సిస్టమేటిక్గా జాబ్ చేశాను. కరోనాలో లే ఆఫ్స్ వల్ల నా జాబ్ పోయింది. సో చాలా ఇబ్బంది పడ్డాము 6 నెలలు. మళ్ళీ వేరే దగ్గర పని చేయలేకపోయాము. ఇట్లా ఆలోచిస్తుంటే తనే ఏం చేస్తారా అంటే, ఒక బిజినెస్ చేస్తా బావా అంటే, సరే చేయగలుగుతావా లేదా అని కేపబిలిటీ, సరే చేసుకోరా అని ఒక మోటివేషన్ నాకు ఇచ్చి, నా జీవితం, నేను గడుపుతున్న జీవితం ఆయన ఇచ్చినదే. తర్వాత నెక్స్ట్ పెళ్ళి అని నేను వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల, మా ముందు మాట్లాడింది విజయ, మా మిస్సెస్. నేను తను ఇష్టపడని చెప్పిన తర్వాత ఎంతో పెద్ద మనసుతోటి నేను ఆయన కాళ్ళ కింద ఉండాల్సింది నా భుజం తట్టి పెద్ద మనసుతోటి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అదే దానికి పాదాభివందనాలు. ప్లస్ వాళ్ళ ఇంట్లో అందరికీ ఇప్పుడు నాకు చెప్పడానికి సమయం రాలేదు. ఒక బ్రాహ్మణుది అన్నీ కూడా వాళ్ళ చెల్లెనిచ్చి నాకు పెళ్లి చేశారు. వాళ్ళకి తిరుమతి పాదాభివందనం చేస్తున్నాను. మా అత్తమ్మకి, మా అక్క, వీళ్ళందరికీ నాకు చెప్పడానికి ఎక్కడ సమయం లేదు. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను. మా అమ్మగారు రిటైర్ అయ్యారు. సింగరేట్ రిటైర్ ఎంప్లాయీ. మా నాన్న జాబ్ వచ్చింది. తను రిటైర్ అయిన తర్వాత కానీ 5 years బెడ్ రిటైర్లో ఉందండి. అంటే హెరాల్సి వచ్చింది. తనను కూడా వాళ్ళ అమ్మలా చూసుకున్నారు మా అక్క బావ. అంటే మాతో పాటు తనని ఒక అమ్మ అంటే దాదాపు 3 ఏళ్ళు ఒక అమ్మలాగా చూసుకున్నాను. మా అక్క చెప్పాలంటే, మా పిల్లలకి ఎట్లా అయితే డైపర్ మార్చి తాగుతుందో, మా అమ్మకు కూడా మంచాల పడ్డప్పుడు తను అన్ని రకాలుగా చేసి మాకు ఒక అమ్మలాగా ఎంతో నేను చాలా ఆలోచిస్తున్నాను.
దగ్గరే ఉన్నాను. ఇప్పటికీ వాళ్ళ దగ్గరనే బతుకుతున్నాను. ఈ జీవితం వాళ్ళు ఇచ్చింది నాకు. సో వాళ్ళకి ఆదాయ పొందాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.